అందరికీ జై శ్రీ గణేష. సో ఈ రోజు మనం ధూల్పేటలో ఉన్న సుందర్ సింగ్ కళాకారుల వాళ్ళ దగ్గరికి వచ్చినాం. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఐడాల్స్ ఎట్లున్నాయో మామూలుగా లేవు. సో నేను చూసిన మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చేసిన. బయట ఉన్న యాక్చువల్లీ. సో బోర్డు ఒకసారి చూపి అడ్రస్ అందరికి కనబడాలి. సో బోర్డు ఫోన్ నెంబర్ కూడా చూడండి అన్న. సో ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలి. ఎక్కువ రేట్లు ఉంటాయి. సో ముందుగా చెప్తున్నా, ఇప్పుడు వస్తే కనుక తక్కువ రేట్లు ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఐడాల్స్ ఎట్లున్నాయి గణేషులు, సో ఎట్లా పెయింటింగ్ వర్క్ అయిందా కాలేదా అన్నది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం రండి. అయ్యో అయ్యో మామూలుగా లేవు ఐడాల్స్ అయితే. గణేష్ ఐడాల్స్ చాలా యూనిక్ ఉన్నాయి భయ్య. ఇది వచ్చేసి మొత్తానికి అయితే పెయింటింగ్ అయిపోయింది. సో ఇది చూడండి, మనకు రైట్ సైడ్ చూసుకుంటే సింహం మీద చేపెట్టినట్టుంది. కలరింగ్ తోటి మామూలుగా యూనిక్ ఉంది కాన్సెప్ట్ అయితే. సో అండ్ వచ్చేసి మనకు పంచ చూడండి, లైట్ బ్లూ కలర్లో ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. పైన చూసుకుంటే నాగశేషులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఐడాల్కి నాలుగు నాలుగు చేతులతోటి గణేష్ అయితే గజరాజు మీద సింహం మీద కూర్చున్నట్టు ఉంది. సో కలరింగ్ తోటి లాస్ట్ టైం వచ్చినప్పుడు కలరింగ్ అయితే మొత్తానికి అయితే కాలేదు. సో ఇప్పుడైతే మొత్తం కలరింగ్ తోటి అనేలాగా ఉంది. సో మనకైతే చూసుకుంటే ఒకసారి మండపంలో కూర్చుంటే కనుక కలరింగ్ తోటి అట్రాక్షన్ కొడుతుంది భయ్య, మామూలుగా ఉండదు. సో అండ్ ఐడాల్కి మొత్తం కలరింగ్ కొంచెం లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. సో లాస్ట్ టైంకి కలర్ కాలేదు. సో అందుకే మళ్ళీ వచ్చేసిన. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక గణేశుడు నిల్చున్నాడు. సో మనకు ఇంకో పక్కన చూసుకుంటే పులి, ఇంకో పక్కన చూసుకుంటే గద్దె పట్టుకున్నట్టు. సో మొత్తానికి అయితే గోల్డ్ తోటి అట్రాక్షన్ గణేశుడు అయితే మామూలుగా లేదు. మొత్తానికి అయితే గోల్డ్ ఇదంతా కూడా. సో వచ్చేసి మనకు పంచ పంచ కాదు, ఇది నార్మల్ పెయింట్ తోటి హ్యాండ్ పేమెంట్ వేసేది, హ్యాండ్ పెయింట్ ఇది. సో అండ్ వచ్చేసి మొత్తానికి అయితే కలరింగ్ తోటి బ్యాక్ డ్రాప్ లో కూడా బాగుంది. కిరీటం చూడండి మొత్తం గోల్డ్. సో బొట్టు అంతా కూడా కలరింగ్ మొత్తం యూనిక్ గా అనిపిస్తుంది ఐడాల్ కూడా. సో ఇది చూసుకుంటే మనకు షాల్వా, అది మనకు బ్లూ కలర్